నమో వెంకటేశ, నమో తిరుమలేశ. నామది నిన్ను పిలిచింది గానమై వేణు గానమై నా ప్రాణమై. అదివో అల్లదివో శ్రీహరివాసము, అదివో అల్లదివో శ్రీహరివాసము. మా భార్య పరిస్థితి సార్ మీకు చెప్పాలి. దాదాపు 3 సంవత్సరాలు అయింది. నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని, కన్నులలో దాచుకుందు నిన్నే నా స్వామి, నిన్నే నా స్వామి. ఈరోజు మన రస్తా టీవీ స్పెషల్ గెస్ట్ ఎవరంటే జూనియర్ ఘంటసాల. ఆయన పాటలు అచ్చుగుద్దినట్టు నిజంగా జూనియర్ ఘంటసాల పాటలాగానే ఉంటాయి. నేను చెప్పడం కాదు, 2019 నుంచి సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన పాటలు. ఒక పొలం దగ్గర ఉండి నమో వెంకటేశ అనే ఆయన స్వరంతో ఆ ఫేస్బుక్లో కావచ్చు, అప్పుడు నాకు తెలిసి ఈ టిక్టాక్ ఇలాంటివి ఏం లేవు, ఎక్కువ ఫేస్బుక్లోనే వైరల్ అయినాయి. సో ఆ జూనియర్ ఘంటసాల ఎవరు, నిజంగా ఆయన జూనియర్ ఘంటసాల లాగా పాటలు పాడుతుండా లేదా అనే ప్రయత్నంలోనే ఈ రస్తా టీవీ ఈరోజు వెలికి తీసే ప్రయత్నం చేస్తుంది. ఈరోజు ఆ జూనియర్ ఘంటసాల బురిగి వెంకటేశ్వర్లు గారు మన రస్తా టీవీకి రావడం జరిగింది. నమస్తే వెంకటేశ్వర్లు గారు. సార్ నమస్కారం సార్. బాగున్నారండి? చాలా బాగుంది. చాలా కాలం తర్వాత కలుసుకున్నాం. సో మొదటిగా ఫస్ట్ మనం ఇంటర్వ్యూ స్టార్ట్ చేసుకునే ముందు మీకు జూనియర్ ఘంటసాలగా బిరుదు రావడం ఒక గొప్ప విషయం అయితే, నిజంగా ఘంటసాల వాయిస్ మీలో ఉందా లేదా అనేది మా ప్రేక్షకులకు తెలియజేయడం కోసం ఫస్ట్ ఒక చిన్న పాటతోటి మొదలు పెట్టుకుందాం. ఓకే సార్. ఆ మహానుభావుడు చాలా అద్భుతమైన గాత్రం. అయితే నేను కాదనను కానీ చాలామంది అలా అంటుర్రు కాబట్టి నేను అనుకోవడం తప్ప, చాలామంది నన్ను ప్రశ్నించింది సార్. అంటే ఎట్లంటే మనం చాలా ఛానల్ చేసిన కదా, వాళ్ళు ఏమనంటే ఘంటసాల గారి వాయిస్కి దగ్గరలా ఉంటుందంటే అది ఒక భాగం, కానీ సేమ్ అలా అనుకోవడం కూడా నేను అనుకోను. కానీ ఆ మహానుభావుడు స్వరం అనేది ఇక్కడే కాదు సార్. నేను ఇంకొక విషయం చెప్పాలి. ఓకే. నేను బెంగళూరు పోయా, మద్రాసు పోయా, మన డాక్టర్ సీనానండి గారి ఊరికి దగ్గరలో నన్ను కరీంనగర్ వరంగల్ జిల్లాల అన్ని విధాలు నన్ను పిలిచిరు. వాస్తవానికి అయితే వాళ్ళు అనేది ఏంటంటే వెంకటేశ్వర్లు గారు సేమ్ ఘంటసాల గారి లాగా వాయిస్ ఉంటుందంటే, నేను అనేది ఏంటంటే నేను అనిపించుకోవడం కాదు సార్, అది వాళ్ళు అన్న విషయం చెప్తున్నా. ఓకే అన్నారు వాళ్ళు. అంటే లేదు సార్ అంత గొప్ప మహానుభావాన్ని అంటే లేదు, మీకు దగ్గర వాయిస్ ఉంటుంది అని చెప్పారు, అంతేగాని నేను జూనియర్ ఘంటసాల అంటే చాలామంది నాకు ప్రశ్నించే విషయం ఏంటంటే, జూనియర్ ఘంటసాల గారు అని పేరు పెట్టంటే మామూలు విషయం కాదంటే చాలామంది నాకు ఫోన్ చేసి అడిగారు. మీరు గొప్ప విషయం సార్, చాలా మహానుభావులు, కారాజన్మిలో అయితే నాకు భాష సరిగా అయితే చాలా గొప్ప వ్యక్తులు సార్ మీరు, మీకు అలాంటి అవకాశం అంటే మామూలు విషయం కాదు అనేటట్టుగా చాలామంది ఇక్కడే కదా సార్, కర్ణాటక నుంచి యాదగిరి గుల్బర్గా నుంచి ఇట్లా ఫోన్ చేయడం చాలామంది జరిగింది నాకు. ఓకే. ఏది చాలా అద్భుతం పడతారు ఘంటసాల గారు. అయితే నేను పాడ నేను అనుకుంటా సార్, మీరు కూడా అంటారు కదా. ఇప్పుడు నేను చేసే ప్రతి ఒక్క ప్రోగ్రాంలో నేను ఘంటసాల గారిలాగా పాడతాం అనేది మా ఏరియాలో అంటారు, ఇంకా ఏరియాలో అంటారు, అందరు అంటారు. అది వాస్తవం నాకు తెలియదు, అది ఎందుకంటే నేను పాడే నాకు తెలియదు కదా సార్. అంటే ఇంకా వేరే వాళ్ళు అనుకునే ఉద్దేశం ఏంటంటే, కొంతమంది అంటారు సార్ నేను 1000 పాటలు పాడినా, నేను ఈ బండ నాకు ఇంత బిరుదు మీకు వచ్చిందంటే, అంటే అట్లా నేను వేరే విధంగా అంటుండే. ఓకే. అయితే నేను ఒక విషయం చెప్పిన, ఎవరికైనా నాకు ఫోన్ చేసినప్పుడు, అన్నగారు మీకు అంతా మంచి బిరుదు ఇచ్చారు కదా, మేము కూడా ఎన్నో పాటలు పాడుతున్నాం చేస్తున్నాం కదా, మాకు రాలేదని చాలామంది అడిగారు సార్ నన్ను. వాస్తవం అది చెప్పుకోవాలి. అయితే నేనైతే నా సొంతంగా చెప్పిందిగా చేసింది కదా అది. ఇట్లా అంటే నేను నేను 10 ఏళ్ళ నుంచి పాడుతున్నా, 20 ఏళ్ళ నుంచి పాడుతున్నా, ఇప్పుడు నాకు 40 సంవత్సరాలు 60 సంవత్సరాలు చెప్పుకుంటూ వస్తారు. ఓకే. కానీ అది ఇక నేనన్నా
లేదు సార్ మరి అది నేనేం చెప్పలేను సార్. నేను పాడేదైతే నేను కరెక్టే కాదని నాకు తెలవాలి అంతేగాని. సో ఫస్ట్ ఘంటసాల గారు ఒక పాటతోటి మొదలు పెట్టుకుంది. నమో వెంకటేశ నమో తిరుమలేశ నమస్తే నమస్తే నమః. నమో వెంకటేశ నమో తిరుమలేశ నమో వెంకటేశ నమో తిరుమలేశ మహానందమాయే ఓ మహాదేవ దేవ మహానందమాయే ఓ మహాదేవ దేవ నమో వెంకటేశ నమో తిరుమలేశ. ఓకే వెంకటేశ్వర్ గారు, నిజంగా మీ పేరు ఆ స్వామి వెంకటేశ్వర్లు, మీ పేరు వెంకటేశ్వర్లు. సో మొదటిగా ఫస్ట్ వెంకటేశ్వర స్వామి పాటతో మొదలు పెట్టుకున్నాం. వెంకటేశ్వర్ గారు, మీరు ఎంతవరకు చదువుకున్నారండి? చదువుకోలేదు సార్, అస్సలు ఏం చదువుకోలేదు సార్. ఎట్లా ఏం చదువుకోలే. మరి ఎట్లా సాధ్యమవుతుంది మీకు ఈ పాటలు పాడ? అయితే ఈ పాటలు పాడడానికి కారణం సార్, నేను పాటలు చిన్నప్పటి నుండి జనరంజని కార్యక్రమం చేశారు అప్పట్లో. జనరంజని కార్యక్రమం, వివిధ భారతి జనరంజని. ఆ కార్యక్రమంలో నేను పాటలు వినుకుంటుండేది రేడియోలో, వినేది అప్పుడు రేడియోలో ఉండేది. అయితే తర్వాత మీరు కోరిన పాటలు ఇలాంటివి వచ్చేది దాంట్లో, అవి వినుకుంటే అప్పుడే ఘంటసాల గారి పాటలు అంటే బాగా వినేది సార్. వాస్తవానికి ఘంటసాల గారు చచ్చిపోయే ముందు కూడా నేను చిన్న పిల్లగానే, అప్పుడు కూడా మీరు కోరిన పాటలు ఒకటి విలేజ్లో ఉంటే ఆడికి పోయి ఇన్ని పాటలు నేర్చుకునేది. అంటే విని అది ప్రాక్టీస్ చేసుకునేది, విని పాడటమే తప్ప. లేదు. అయితే తర్వాత ఏం జరిగిందంటే, మేము ఊర్లో పెద్ద బాలశిష్య మన గ్రామంలో విలేజ్లో ఏం చేసినంటే, జీతగాళ్ళు అందరూ జీతాలు ఉంటాయి కదా సార్, చదువు వీళ్ళు కానీ అట్లా నైట్ బళ్ళు ఉంటాయి కదా, నైట్ బళ్ళు అప్పుడు లేవులేండి. ఓకే, లేకున్నా కూడా అప్పుడు ఆ బళ్ళల్లో పోయి మేము ఊర్లో ఒక పెద్దవాళ్ళు ఉండి ఏంటంటే చదువుకోవాలి జీతగాళ్ళు అట్లా చూసుకోవాలంటే, అంటే నేను జీతం వెళ్ళాను, ఏమన్నా మా నాన్న కింద పనిచేసేది. కానీ అందరూ ఒక 7-8 మంది కలిసి అట్లా చిన్న విలేజ్. ఓకే, అది ఎక్కడంటే హుజూర్నగర్ దగ్గరలో గరడపల్లి మండలం పునుగోడు గ్రామం సార్. పోకలవారి గుడి అని ఒకటి. మీ సొంత ఊరు అది? సొంత ఊరు కదా సార్, మా పుట్టినిల్లు ఆత్మకూరు. కానీ మేము అక్కడ పనులు చేయడానికి మా నాన్నగారు నందికొండ కాలువ వచ్చినప్పుడు తీసుకెళ్ళండి అక్కడికి. వలసలాగా? వలస కూలికి పోయినాం. కూలి పని ఆడ దాదాపు 7 ఇండ్లు, అంటే పొనుగోడు యువతలో ఒక విలేజ్ ఉండే సార్, పోకలవారి గుడి. ఆ విలేజ్లో మేము వాళ్ళు ఈ పని వాళ్ళు లేకపోతే మా నాన్న పోయిండు ఆడికి, ఒక రైతు పిలిస్తే పోయిండు ఆడికి పోయి ఆడ కూలి చేసుకుంటూ పోతే ఆ ఊర్లోనే మేము ఉండి అట్లా చేసుకున్నాం. ఆ ఊర్లో సార్ 2 రేడియోలు ఉండేవి, 2 రేడియో అప్పుడు ఉండే కదా సార్ ఆకాశవాణి. ఆ రేడియోలో 2 రేడియోలలో ఒక రేడియో ఎక్కడ ఆడ అట్లా విని పాటలు విని ప్రతిరోజు వేస్తే ఆడ నెమ్మని గోపయ్య గారు కానీ ఉండే. నెమ్మని గోపయ్య గారు ఆయన మా గురువు గారు. ఆయన ఎంత మంచిగా అంటే ప్రతి ఒక్కరు పిలిచి చదువు చెప్పేది ఆయన. అంటే చదువు విషయంలో ఎంత శ్రద్ధ చూసేది అంటే సారు, ఆయన చదువుకుంది అంటే అప్పుడేందో తెలియదు కానీ నిమ్మన గోపయ్య గారు ఆ ఊర్లో పిలిచి మాకు ఆడ కూకోబెట్టి పెద్ద బాల శిక్ష కొనిచ్చి ఆయన సొంత డబ్బులు పెట్టి ₹2 సార్ పెద్ద బాల శిక్ష కొనిచ్చి మాకు అలా చదువు చెప్పి మాకు ఇలాంటి ఏంటంటే ఇలా చెప్పేది. అయితే దాని ద్వారాగా అక్షరం అనేది మాకు జ్ఞానం వచ్చింది. కానీ ప్రత్యేకంగా స్కూల్ లేదు సార్, అస్సలు లేదు సార్. రోజులు లేవు. ఏరే ఛానల్ పోయినప్పుడు చదువుకోలేదంటే సర్వే చేసి ఛానల్ చేసి సార్ నాకు ఏమన్నారు, ఏరే ఛానల్లో పోయినప్పుడు చదువుకోలేనా, నువ్వు చదువుకుంటే ఇట్లా పాడతావని నన్ను క్వశ్చన్ చేసి. అవును, అంటే పాట పాడాలంటే ఖచ్చితంగా అక్షరం తెలుస్తేనే కదా పాడేది. అవును సార్, అవును. ఎట్లా సాధ్యం అని ఎవరికైనా ఉంటుంది. మీరు కూడా అడుగుతారు అదే.
అయితే మీరు అంటే ఈ రేడియోలో పాటలు విని పాడడమే తప్ప ఏం లేదు స్కూల్కి వెళ్ళింది లేదు. అసలు లేదు. రేడియోలలో మీరు పాటలు వినేటప్పుడు బాగా ఇష్టపడి ఎక్కువ పాడిన పాటలు ఏవి? ఆ నందనవనముగా ఈ లోకమునే సృష్టించిన ఓ వనమాలి మరచితివో మానవ జాతిని దయమాలి భలే భలే అందాలు సృష్టించావు ఇలా మురిపించావు అదే ఆనందం అదే అనుబంధం ప్రభు మాకేలయ్యవు భలే భలే అందాలు సృష్టించావు. దగ్గర ఏ రోజైనా మీ నాన్న బల్లెవు అని చెప్పి తీసుకుపోవడం పంపించడం కానీ లేకుంటే మీకు అయినా అరే నేను పాటల మీద ఇంట్రెస్ట్ ఉంది నాకు పాటలు పాడాలనే ఆలోచన ఉంది కదా మీకు, నేనే స్కూల్కి వెళ్ళాలి చదువుకుంటే బాగుంటుంది అనే ఆలోచన ఏ రోజు రాలేదా? మంచి ఆలోచన సార్. ఈ విషయానికి ఆడ నుంచి మా భార్య అదే చెప్పాలి ఇప్పుడు. ఎందుకంటే సార్ మేము 7 సంవత్సరాలు ఉన్నప్పుడు మా అమ్మగారి పక్షవాతం వచ్చింది. పక్షవాతం వచ్చినప్పుడు మా నాన్న సిమెంట్ మట్టి ఇటుకలు చేసేది. ఆ ఇటుకలు చేసేటప్పుడు మా నాన్నకు తోడు ఎవరు లేరు. అయితే మేము పోయిందే కూలి పనులు సార్, అక్కడికి కాలువ కిందకి లేని పరిస్థితుల్లో నందికొండ వచ్చినప్పుడు పోయినాం. అయితే ఆ టైంలో మా అమ్మగారికి పక్షవాతం వచ్చినప్పుడు మేము బడి కాదు కదా, ఇప్పుడు ఆ రోజున పావుల సార్ అలా జాయిన్ చేయాలంటే ఏది స్కూల్లో జాయిన్, ఆ పావులో కూడా మా నాన్న కట్టే పరిస్థితి లేదు అప్పుడు. వాస్తవం సార్ అది. అయితే నేను 7 సంవత్సరాలు అప్పుడు, అంటే 7 సంవత్సరాలు కొద్దిగా తెలిసి ఉంటుంది కదా. అయితే అప్పుడే మా అమ్మకు పక్షవాతం వస్తే, పక్షవాతం ఎట్లా అంటే మా చెల్లె పుట్టినాక ఒక నెల తర్వాత పక్షవాతం వచ్చుతాం అమ్మకి. అదే సూదికామాత అలాంటి ఉన్నప్పుడు ఏదో ప్రాబ్లం అయి వచ్చింది. అయ్యో, అప్పటి నుంచి బడికి పోవడం లేదు. అంటే అప్పుడు అంతకుముందు కూడా పోలే. విలేజ్ సార్, విలేజ్ అంటే ఇక్కడి నుంచి ఒక ఊరు పోవాలంటే ఒక 5 కిలోమీటర్ 4 కిలోమీటర్లు నడిచిపోవాలి. అప్పటిదాకా బడి పోవడానికి లేదు. ఆడ చిన్న విలేజ్ సార్, పొలాల కాడ కట్టుకున్నాడు. గూడెంలాగా గుడెం సార్, చిన్న గుడెం, 7 ఇండ్లే సార్ ఆడ. 7 ఇండ్లలో మాదొక ఇల్లు. అబ్బో. అయితే ఆడ 8 ఇండ్లు. ఆడ నుంచి అంటే దూరం పొలాలన్నీ వాళ్ళు కట్టుకోరు, మేము పోవడానికి లేదు. పనులకు వచ్చింది ఆడికే కదా. ఇక బడి పోవాలన్నా ఏం చేయాలి లేదు. అదొక భాగం. రెండోది ఇక అమ్మకి ఇలాంటిది అయినప్పుడు నాన్న పంపించినట్లేక ఆయన మట్టి ఇటుకలు చేసుకుంటుంటే మేము నీళ్లు పోయడానికి పోయేది. ఆయన చేతికి అంటే నీళ్లు చేయి తడుపుకొని ఇట్లా చేస్తేనే మట్టి ఇటుక వస్తారు తాంచలు పెడితే. ఆ నీళ్ళ కంటే చిన్నపిల్లగాలు మనకి పెద్దోళ్ళు పనికిరారు. అప్పుడు ఇలాంటివి లేవు సార్, ఏదో ఉంటాయి కదా షేడ్ లేబర్ ఇలాంటివి ఉంటాయి అంటారు, అలాంటివి లేవు. అట్లా పోయేది. పోతే ఆ నీళ్లు పోసినందుకు 10 రూపాయలు 15 రూపాయలు అట్టించేది అట్లా. అది వేరు. అయితే అది అట్లా చేసుకుంటూ అట్లా గడుచుకుంటూ వచ్చింది. ఇంకా తర్వాత చిన్నగా ఇప్పుడు ఈ పాటలు పాడుతున్నాం అనే విషయం ఆ ఊర్లో కొంతమంది తెలిసిందంటే, అంటే చిన్నప్పటి నుంచి కొద్ది పాటలు రేడియోలు వింటున్నాం కదా. వలస మీరు అక్కడే ఉన్నారా? లేదు సార్, అక్కడి నుంచి నేను ఒక 18-19 సంవత్సరాల తర్వాత 18 సంవత్సరాలు నా కాలు యాక్సిడెంట్ అయ్యి ఇరిగింది. మీకా? ఇది ఇరిగితే అక్కడి నుండి మా అత్తగారు ఆత్మకూరు, అక్కడికి వచ్చినాం. సొంత ఊరు అది కాదు కానీ కాకున్నా కూడా మా సొంత ఊరు నేను తెలవను. ఆత్మకూరు అంటే ఒక చిన్నపిల్లగాని బస్ స్టాండ్ కాదు కదా, ఎవరిని అడిగినా చెప్తారు అది. అయితే నేను ఆత్మకూరు మా అత్తగారు, మా సొంత ఊరు కట్టంగూరు దగ్గర పరడ అనే ఒక విలేజ్. అయితే మా తాతలు పోలే సార్, తండ్రులు పోలే. ఉన్నది ఆడ ఇల్లు ఏదో ఉందట కానీ మాకు ఇంతవరకు తెలియదు. పోయినప్పుడు ఏదో చెప్తారు కానీ అది వేరు. అయితే అట్లా పోయినాయి సార్. అయితే తర్వాత ఈ పాటలు పాడుకుంటూ వస్తే కొన్ని రోజుల తర్వాత అంటే ఆ మధ్యలో మన మీరు నాన్నతో పాటు ఉండుకుంటా సార్ ఈ రేడియోలో పాటలు వింటారు కదా, అప్పుడు నాన్న కింద చేతి కింద పని పోయారు. ఆ తర్వాత ఎప్పుడైనా మీ నాన్న ముందర కానీ ఎప్పుడైనా వాడిన సందర్భాలు ఉన్నాయి పాటలు? సార్ ఒక విషయం సంతోషకరమైన విషయం ఏంటంటే
జెండా వందనం రోజు చెకిలం శ్రీనివాసరావు గారు నల్గొండలో ఉండు. ఆయన గరిడెపల్లి మండలం విన్నారా మీరు? పొనుగోడు దగ్గర గరిడెపల్లి మండలం నేరేడుచర్ల దగ్గర హుజూర్నగర్ నియోజకవర్గం గరిడెపల్లి మండలంలో అవును. ఆయన పెద్ద జెండా వందన కార్యక్రమం. అంటే ఆ రోజు చెకిలం శ్రీనివాసరావు గారు వస్తుండు. నేను చిన్నపిల్లగాన్ని. చెకిలం శ్రీనివాస గారు మీరు ఇండే ఉంటారు నల్గొండ. నేను అయితే అప్పుడు నేను గరిడేపల్లి దగ్గర ఒక ప్రోగ్రాం నడుస్తుందాడ జెండా వందన కార్యక్రమం. నేను ఆడికి మా గుడెం దగ్గరనే పొగలవారి గుడెం దగ్గరనే ఒక ఆయన ఉండు శ్రీనివాస. ఆయన ఏం చేసిందంటే ఇట్లా సంగతి రారు, నువ్వు మంచిగా పాడతారా, ఫ్రెండ్స్ పాడితే మంచిగా పాడతారా రా చెకిలం శ్రీనివాసరావు అంటే ఫేమస్ సార్ ఆ రోజులలో. వాస్తవం చెప్తున్నది మీకు ఇన్నేముంటారు చెకిలం. అయితే రారా అంటే పోయినా. అంటే అప్పుడు ఒక్క విషయం చెప్పాలి సార్, అది ఈ మేము వేసుకునే బట్టలు ఒకటే సెట్ ఒకటే ఉండేది. ఆ సెట్ ఈడ మొత్తం చినిగిపోయి ఉండే ఈడు దాకా, ఈడ కూడా చినిగింది. ఇట్లా కండవ కప్పుకొని పోయి భారత మాత జేజేలులో పాట పాడినాడ. 116 భారత మాత జేజేలు బడిపంతులు సినిమాల ఆ పాట పాడితే ఆ రోజు అందరూ వచ్చిర్రు. చిన్నగా సార్ పెద్ద ప్రోగ్రాం అందరు చాలా పెద్దోళ్ళు. కానీ ఇక మేము భారతమ్మ జేజేలో పాట ఏంటంటే జెండా వందన సందర్భంగా పాడాలి కదా ఒక పాట. భారతమ్మ జేజేలు అంటే నాకు ఎన్టీఆర్ గారు అంటే మహాప్రాణం. అందులో ఒకటి ఏంటంటే ఈ ఘంటసాల గారి పాటలు అంటే ఇంకా ఏ పాటలైనా అన్ని పాడతాం, కానీ ఈ భారతమ్మ జేజేలు జెండా వందన పాట అనుకోలేదు. ఓకే, ఆ పాట సార్, ఆ పాట ఒకసారి మాకు పాడింది. అయితే ఇట్లా పెట్టుకొని అడిగి పోయి చేసినప్పుడు మా ఫ్రెండ్ ఉండే, ఏంద్రా మొత్తం మూస్తున్నాయి అంటే వెనక మొత్తం అంగిజిని సార్ అంటే వెనక ఎవడు చూస్తాడంటే వెనక అంటే ఈ టవల్ వేసుకున్నప్పుడు ఇట్లా పాడొద్దు అనేటట్టుగా ఆయన ఇట్లా టవల్ వేస్తుంది కవర్ వేసుకొని పాడొద్దని సార్. టవల్ ఎర్రమట్టితో ఉన్న టవల్ అది కూడా ఇట్లా వేసుకున్నా కానీ అదేంటంటే కవర్ చేయడానికి ఇక్కడ చినిగిందని. ఇప్పుడు అమ్మగారు బాగాలే, నాన్న ఒక్కడి చేయాలి, 4 పిల్లలు, కానీ పాట పాడాలనే కోరిక. ఆయన పిలిచింది సార్, ప్రత్యేకంగా పిలిస్తే ఈడ అవకాశం ఉండాలి. నాకు తెలియదు అది కూడా పాడవా. ఆయన ఏంటంటే మీ వాళ్ళకినే పాట అని చెప్పలే లేదు, ఆయన నేను పాడతానని తెలుసు కానీ నువ్వు రారా మంచి సక్సెస్ అవుతాడు అని చెప్పిండు. ఆడిపోయి సార్ ఆడ పాడితే ఒకసారి మాకోసం ఓకే సార్. భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు. భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు. ఆ సేతు హిమాచల సస్య శ్యామల జీవదాత్రికి జేజేలు. భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు. ఆ త్రివేణి సంగమ పవిత్ర భూమి, 4 వేదములు పుట్టిన భూమి, 4 వేదములు పుట్టిన భూమి. గీతామృతమును పంచిన భూమి, పంచశీల బోధించిన భూమి. భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు. ఓకే వెంకటేశ్వర్ గారు, ఇప్పుడు మీరు పాటలు పాడుతున్నారు కదా, పాటలు పాడుతున్న తరుణంలో ఇక కంప్లీట్గా నేను పాటలే పాడుకుంటూ పోతా, ఏదైనా పని చేసుకొని బతుకుతా అనే ఆలోచన రాలేదు అప్పుడు? ఉన్నది సార్. పాటలు ఒక్క విషయం సార్ చెప్పాలి. పాటలు పాడిన ఇప్పుడు ఎన్నో ఛానల్ చేసింది సార్. నేను ఎన్ని ఛానల్ చేసినా 10 రూపాయల ఆదాయం లేదు సార్. వాస్తవం పేరైతుంది. పోగానే ఘంటసాల గారు కావాలిచ్చుకుంటారు, ఓ శాలా కప్తారు, చప్పట్లు దుప్పట్లు తప్పేయండి సార్. ఇది మాత్రం వాస్తవం. ఎట్లా అంటే యాడిపోయినా గౌరవం అనేది మాత్రం చాలా గొప్పగా ఉంది. ఓకే, కానీ మనకు వెళ్ళాలి కదా సార్. మా భార్య పరిస్థితి సార్ మీకు చెప్పాలి, రేపు మీకు వీడియో పడితే అది వీడియోదిలే. పక్షావతం వచ్చి అట్లా దాదాపు 3 సంవత్సరాలు అయింది. ఇప్పుడు ఎవరిని నేను ఏమడుగుతా సార్, ఇప్పుడు ఎక్కడికి పోయే పరిస్థితి లేదు.
ఇప్పుడు ఒక్క పొరపాటు జరిగింది నా వల్ల ఏంటంటే ఈ పాటలు రాకపోతే ఏ కూలి చేసుకొని బతుకు ఆ, ఒట్టు సార్ తల్లి సాక్షి చెప్తున్నా. ఈ పాటలు వెనక్కి ఏమైందంటే నేను ఎక్కడి పని పోయినా సార్ జూనియర్ ఘంటసాల గారు మీరా ఏమన్నా అడిగినాను సార్, నేను అడ్డం మీదకి పని పోయింది సార్ మొన్న ఆ, పొంగనే సార్ ఏంది ఇక్కడికి వచ్చిరంటారు. నేను ఒట్టి మామూలు బట్టలు వేసుకొని పోయినా, ఉమ్, వాస్తవం సార్ ఇది. అన్న అన్న నమస్తే అన్న, మొన్న మాత్రం మా టీవీలో బలపాడిరన్న నిలబడి నేను పని పోయినా కాడికి అయిపోయి నాలుగు దిగిన ఇంటికి వచ్చేసిన ఏం లేదు. అంతకుముందు మేడ్చల్లో 2020లో నేను పనికి పోతే అడి బొంగనే ఘంటసాల గారు ఏంది ఇక్కడికి వచ్చి రండి ఒక ఆయన బండి వేసుకొని వచ్చి. ఉమ్, నేనేం చెప్పలేకపోయినా బాక్స్ పెట్టుకొని వచ్చి నాన్న పనికి పోవాలని మా భార్య అంది. ఉమ్, ఏంది బువ్వకి వెళ్తాను ఇంట్లో పరిస్థితి బాగాలేదు ఏం చేద్దాం అంటే నేను అనుకున్నా అబ్బా ఈ పాటలు పాడి ఎంత పొరపాటు చేసిన అనుకున్నా. అంతకుముందు పని చేసినప్పుడే జీవనం చాలా మంచి జరిగింది అనుకోండి సార్. ఇది మాత్రం 100 వాళ్ళు ఏ ఛానల్ చెప్పి మీ కాడ చెప్తుంది ఇది ఓకే. నిజం సార్. నేను అది బయటికి వెళ్ళంగానే నేనేదో పెద్ద ఉన్నాను అంటారు. ఎవరన్నా కారు వేసుకొని వచ్చిరా, ఆ, వాస్తవం సార్. అది ఉమ్, బండి వేసుకొని నాకు బండి తోలరాదు కారు అసలు ఏం లేదు ఆడు ఇంట్లో తినడానికే లేదు సార్, వాస్తవం అది. అంటే మరి ఇప్పుడు మీకు జీవనోపాధి ఎట్లా గడుస్తుంది మీకు? ఏం లేదు సార్, మా కొడుకులు కొద్దిగా హెల్ప్ చేస్తున్నారు నాకు అంతే. ఉమ్, మా కొడుకులు ఏంటంటే ఏదో ప్రైవేట్ డ్యూటీ చేసుకుని చేస్తారు కానీ ఉమ్, ఏం లేదు సార్. సూర్యాపేటలో ఉన్నాం అనుకో మన బండి ఎమ్మెల్యే గారు కూడా నమస్కారం పెడతాడు, డిఎస్పి గారు కూడా ఘంటసాల గారు బాగురా అంటాడు, ఏఎస్పి గారు నాగేశ్వరరావు సార్ ఓకే. అంటాడు. పేర్లు కానీ పేరుంది అంటే నేనెంత పెద్ద అనుకుంటారు కానీ వాళ్ళ నాగేశ్వరరావు సార్ కూడా తెలుసు, ఓకే. డిఎస్పి గారు అందరు తెలుసు కానీ అంటారు అట్లా. అంటే నాకేదో ఉంది అనుకుంటారు కానీ నేను చెప్పుకున్నా కూడా విలువ ఏంటంటే పాటలు పాడుతుంటే పెద్ద గొప్పవాడ కావచ్చు అనుకుంటారు కానీ ఉమ్, మనడున్న ఏంటంటే సాధక బాధలు చాలా ఉన్నాయి, ఇబ్బందులు. ఓకే. అది మాత్రం వాస్తవం సార్. అది ఇప్పుడు ప్రస్తుతానికి ఏం చేస్తున్నారు మీరు? అంటే ఏమైనా పని చేస్తున్నారా లేకపోతే పాటలే? ఇంతవరకు ఏం చేస్తలేదు సార్. అయితే ఈ మధ్యలో ఏంటంటే ఒక విషయం సార్, పాపడాల మిషన్ ఒకటి తీసుకున్నాం. ఉహు, అదేదో ఇంట్లో చేసుకుందాం అనుకున్నాం కానీ అది కూడా వర్కౌట్ కావట్లే. ఇక అది అంతా ఏదో అయిపోతుంది సార్. ఏమన్నా ఇక ఏదన్నా రేపు పని చేసుకోవాల్సింది తప్ప ఏం లేదు. ఉమ్. వేరే ఏదైనా పని చేసుకొని ఇప్పుడు మీకు జూనియర్ ఘంటసాలగా పేరు వచ్చి ఏ పాటతోటి మీరు ఇట్లా వైరల్ అయ్యారు? పాటలు పాడతాడు జూనియర్ ఘంటసాలగా. ఎన్ని సార్ ఒక పాట చెప్పారండి. మామూలుగా ఈయన పాటలు పాడుతాడని వైరల్ అయిన వీడియో ఏమైనా ఉన్నాయా లేకుంటే ఎవరైనా స్వతహాగా చూసే పాడించి? లేదు సార్, చాలా వైరల్ అయింది సార్, చిన్నగా కాదు అసలు. మనం పాడే పాట ప్రతి ఒక్కటి వైరల్ అయ్యి దాదాపు ఒక విషయం చెప్పాలి సార్, దుబాయ్ నుంచి మన కువైట్ నుంచి ఇట్లా నాకు 50,000 70,000 80,000 పంపించారు 2019లో. అప్పుడు వచ్చింది నాకు ఆర్కెస్ట్రా సామాను కూడా తీసుకున్నాను, అన్నీ తీసుకున్నాం. ఇప్పుడు ట్రాక్ వచ్చిందిగా, ట్రాక్ వచ్చింది కాబట్టి అది పని చేస్తలేదు, ఒకటి పక్క పెట్టేసిన. నాకు ఎక్కడి నుంచి అసలు ఫోన్లు అంటే చెప్పొద్దు సార్. ఇందాక కూడా 4-5 ఫోన్లు ప్రతిరోజు వస్తాయి సార్. ఫోన్లు వస్తాయి కానీ ఫోన్లో వాళ్ళు అనుకుంటారు నేను ఎంతో మనగాన్ని అనుకుంటారు. వాస్తవం చెప్పుకోవాలి. నేను అంటే మనగాన్ని అనుకుంటే మన పరిస్థితులు బాగాలేనప్పుడు వాళ్ళు అంటే జూనియర్ ఘంటసాల అంటే ఈయన చాలా గొప్ప, ఆయన ఆర్థికంగా కూడా బాగుండు, ఏం చెప్పారు సార్, ఆర్థికంగా కూడా బాగుండు, పాటలు కూడా అద్భుతంగా పాడుతుండు, ఈయన ఎంత తీసుకుంటుండో ఏమో అనే ఇప్పుడు ఊళ్ళో వాళ్ళు కరెక్ట్ ఆర్థికంగానేమో మీరు వెనక పడండి. అయితే ఇంకోటి విషయం, నాకు గుంటూరు నుంచి ఒకరు ఫోన్ చేసి అన్నగారు ప్రపంచంలో ఘంటసాల గారు అంటే ప్రపంచంలో తెలవని వాళ్ళు ఉన్నారు, అంత మహానుభావుని పేరు మీకు పెట్టిరంటే మీరు ఎంత గొప్ప వాళ్ళు, అవును మీకు వచ్చి ఒకసారి నేను నమస్కారం చేసుకొని పోతా అండి ఆయన. ఒకటేనండి సార్. అయితే నేను అనుకున్న కళకింత అభిమానం ఉంది కరెక్టే, కానీ మన జీవనోపాధి వెళ్ళాలి కదా. అవును. అయితే ఆయన అన్నాడు సార్ మీరెంత గొప్ప వాళ్ళు, అసలు ఘంటసాల గారి పేరుతో మీ పేరు పెట్టామండి, అది మామూలు విషయం కదా. అది పెట్టిరంటే దానికి 100% న్యాయం చేస్తారు మీరు. ఇది ఆ పాటలకు ఓకే, మీ గొంతు దగ్గరలో ఉంటుంది. ప్రతి మనిషి ఒక మనిషి పాడినట్టు ఒక మనిషి మాట్లాడటం, ఒక మనిషి పాడినట్టు ఒక మనిషి మాట్లాడటం ఒక మాట్లాడలేరు. అట్లా కాకుండా కూడా మీరు దగ్గరలో ఉండరు. ఆ పేరు పెట్టడం కూడా మాకు అభినందనం. కానీ ఏంటంటే అంత గొప్ప పేరు ఉన్నందుకు మీకు అట్లా అట్లా చెప్తారు సార్. అయితే ఇది ఉందేమో ఏదో ఒక రోజు మంచి ప్లేస్ వస్తుందేమో, ఏదో ఒక రోజు వస్తుందేమో
కష్టపడ్డ వాళ్ళకి మీ ద్వారా రావాలి సార్. అయ్యో, మీ రాస్తా టీవీలో కష్టపడ్డ వాళ్ళకి ఫలితం అన్నది లేదు సార్, కొంచెం అది లేట్ మాత్రం అయినా వస్తుంది సార్. వస్తుంది. కష్టాన్ని రోజు సుఖాలు దక్కుతాయి అనేది ఒకటి. ఈరోజు మీరు అక్కడ హుజూర్ నగర్ నుంచి మొదలు పెట్టుకుంటే, ఆత్మకూరు నుంచి మొదలు పెట్టుకుంటే ఈరోజు హైదరాబాద్కి వచ్చారంటే ఏదో ఒకరోజు సక్సెస్ అనేది ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే మీ కష్టానికి ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని నేను నమ్ముతున్నా. ఎందుకంటే మీ స్వరం అయినా సరే మిమ్మల్ని గుర్తించి ఏదో రకంగా ఖచ్చితంగా జరుగుతుందని నా నమ్మకం ఉంది. మీ ద్వారాగా నాకు కావాలని ఆశిస్తుంది సార్. 100% మా వంతు కూడా మేము చేస్తాము. ఇంకోటి వెంకటేశ్వర గారు, ఎక్కువ మీరు ఆ కాలంలో ఏ హీరో పాటలు పాడేది? ఏఎన్ఆర్ గారి, ఎన్టీఆర్ గారి, వీళ్ళిద్దరు. ఓహో ఆంధ్రభోజ శ్రీకృష్ణదేవరాయ విజయనగర సామ్రాజ్య నిర్మాణ తేజో విరాజా ఈ శిథిలాలలో చిరంజీవి వైనవయ్యా శిలలపై శిల్పాలు చెక్కినారు శిలలపై శిల్పాలు చెక్కినారు మనవాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు శిలలపై శిల్పాలు చెక్కినారు కనుచూపు కరువైన వారికైనా కనుచూపు కరువైన వారికైనా కనిపించు కనువిందు కలిగించు రీతుగా శిలలపై శిల్పాలు చెక్కినారు సో అయితే మొత్తానికి పేరు మిగిలింది కానీ ఆర్థికంగా మాత్రం ఎలాంటి ఏం లేదు సార్. ఇప్పుడు ఈ ఒక విషయం చెప్పాలి సార్. అయితే యాడికన్నా మనం పోయినాం అనుకోండి, అక్కడ 10 మంది కొడతారు. వాస్తవం. 10 మంది కూడా కారణం ఏంటంటే 10 మంది కూడా అంటే నేను సెలబ్రేట్ అన్నట్టుగా లేకపోతే గొప్ప గాయకుడు అబ్బో అన్నం మట్టి మనం పోవాలంటే రోడ్డు దాటకుండా గురికొస్తారు మనం ఒక పక్కన కూర్చున్నప్పుడు. అవును. కానీ ఆడ ఉపయోగం అనేది ఏమీ లేదు. నాకు తెలిసిన వాళ్ళు చెప్తున్నా. ఇప్పుడు పేరుంది సార్. పేరు ఏంటంటే జూనియర్ ఘంటసాల అనగానే ప్రతి ఒక్కరు ఇప్పుడు మన సూర్యాపేటలో ఒక విషయం సార్ చెప్పాలి. నేను ఆటోకి ఎక్కిపోతేనేమో ఫ్రీగా ఉంటా, నడిచిపోయింది అనుకో, నేను ఒక కాడికి మీకు టైం ఇచ్చి అనుకో రాలేదు, 10 నిమిషాల తర్వాత గంట కూడా 2 గంటలకు కూడా రాలేదు. వాస్తవం సార్ అది. నేను ప్రతి ఒక్కడి పోయేటప్పుడు నేను బాగా ఒక అడిగే నాన్నగారు ఆడిపోతారని మురికి వస్తారు, ఆడిపోయిన ఇంకొక అడిగి ఆటో ఎక్కిపోతే బాగుండదు అనుకుంటా. అయితే ఒక్కోసారి ఆటో 20 రూపాయలు ఛార్జ్ లేక నడిచిపోయిన రోజులు, 20 రూపాయలు కట్టాలి ఆటోకు, నేను నడిచిపోవాలి. నడిచిపోతే నడిచిపోయినప్పుడు ఆటో ఛార్జ్ 20. ఓకే. అయితే ఇక ఆటో ఛార్జ్ ఎందుకని మనం ఏదో సాటు ముట్టుకు ఏదో సందుంగా పోతాం, సందుంగమైన ఎవరో ఒకరు దంతారు. అయిపోతే ఆడ నిలబడి అన్నగారు ఆడిపోతారు ఇట్లా సార్. నేనేం చెప్తా, ఇవన్నీ చెప్పుకోవటం బాగుండదు. ఏమంటాడు, ఈ పక్క ఇంటికే పోవాలి ఇంకా ముందే అంట. అన్న నేను దొరిస్తా బండి మీద అంటాడు. లేదు వద్దులే నువ్వు నీ శ్రమ దిగిపోండి. మళ్ళీ ఆయన ఆడిదాకా వస్తా అంటాడు బండి మీద. ఆడిదాకా నేను పోలేను, ఆడిదాకా నేను పోతాను, పోయేది ఎక్క ఆడికి, నేను పోయేది ఏరే కాడికి. ఆడిదాకా ఆ ఇంటికి ఎందుకు పోతాను నేను, చెప్పడానికి తప్పుకోవడానికి తప్ప సార్. అంతే. ఇప్పుడు మరి ఈ మీ ఇంట్లో పరిస్థితి ఏంది? ఇప్పుడు సార్ పక్షవాతం వచ్చిందన్నారు కదా, ఆమెకు 3 సంవత్సరాలు సార్ పెరాలసిస్ వచ్చి. అయితే ఇప్పటికి కూడా సెట్ కాదు. ఏమైందంటే ఆమె ఇట్లా బండల మీద అట్లా నీళ్లు జారిపడి వెనకాల పడిపోయి బ్లడ్ క్లాట్ అయిపోయి మెదడులో గడ్డగట్టిపోయింది. గడ్డగడ్డ పెరాలసిస్ ఎమ్మటే వచ్చేసింది. మెడిసిటీ హాస్పిటల్ అని మేడ్చల్ దగ్గర తీసుకెళ్ళాము. ఆడ తీసుకెళ్తే ఆడ ఇక 24 గంటలు వస్తే బాగోగానే అంటే మేమేం చేసినాం సార్, ఆ నైట్ అయిపోయింది. ఇక అది చూద్దామని చెప్పి వేరే హాస్పిటల్ తీసుకెళ్ళాం. ఇక్కడ తీసుకెళ్ళాం, ఇది మెడిసిన్ వాడినా వాళ్ళు ఏమన్నా అంటే పెరాలసిస్ అని చెప్పలే, కింద పడ్డది కాబట్టి ఇది అయిపోయింది కాలు అన్నారు.
తర్వాత తెలిసి అంటే మాట పోతే పారాలసిస్ అనుకుందాం. అవును. మాట మంచిగా ఉంది, చెయ్యి మంచిగా ఉంది, కాలు ఒకటి. తర్వాత ఏముంది కాలు చెయ్యి ఇట్లా ప్రమాదం అయిపోయింది. ఆడిపోయినాక వాళ్ళు అన్నారు ఒక 2 సంవత్సరాల దాకా పడుతుంది, అది కష్టం అన్నారు. ఆడ చూపించినాం. ఆడ చూపించడం ఏంటంటే ఇంకొక ప్రాబ్లం ఏం జరిగిందంటే హాస్పిటల్లో ఉండడానికి ఆడవాళ్ళు ఎవరు లేరు, మగవాళ్ళు రానియరు లోపలికి. ఇక మా కోడలు చిన్నపిల్ల తల్లి అమ్మ కోడలు ఇక ఇంటికాడనే ట్రీట్మెంట్ చేసుకున్నాం అన్ని. అంటే మెడిసిన్ తీసుకున్నాం, ప్రతి 1000 రూపాయలు పెట్టి ఆడికి పోవడం, 2 రోజులకు 3 రోజులకు పోవడం రావడం. అంటే బెడ్ ఛార్జ్ ఫ్రీ ఉండినాం, కానీ ఆడ చేసేవాళ్ళు లేరు. బాత్రూమ్ ఇలాంటి ఉండే కదా సార్, చేసేవాళ్ళకి ఇంటికి తీసుకొచ్చి చేసుకున్నాం. అట్లా అయిపోయింది, కానీ ఇంతగా సెట్ కాలేదు సార్, ఇంతవరకు కూడా సెట్ కాలేదు. ఏంది ప్రాబ్లం ఏంది అసలు? ప్రాబ్లం ఏంటంటే ఏం చేస్తే మన ఏమవుతుంది సార్, ఏం చేస్తే నయమవుతుంది? ఏం లేదు సార్, మెడిసిన్ వాడాలి. మెడిసిన్ వాడాలి? ఏం లేదు సార్, మెడిసిన్ కంటిన్యూ వాడాలి, లైఫ్ లాంగ్ మెడిసిన్ వాడాలంటే. ఇప్పుడు నడుస్తుందా? వాకర్ మీద నడుస్తుంది సార్. మాట్లాడుతుందా? మాట్లాడింది. మాట ఫస్ట్ నుంచి కూడా లేదు సార్. ఫస్ట్లో పడ్డప్పుడు కూడా మాట క్లియరే, కానీ ఇక వాకర్ మీద నడుస్తుంది. వాకర్ మీద అంతే నడిచినప్పుడు మాకు కొద్దిగా అంటే ఈ కాలు మీద వెయిట్ పడ్డప్పుడు ఇబ్బంది పడుతుంటుంది. ఓకే. ఒక్కోసారి కాలు లేవదు, ఈ కాలు లేపడం కాదు, మళ్ళీ మేమే ఇంటికాడని ఫిజియోథెరపీ అలాంటివి చేయడం, అలాంటివి పిలిపించేయడం అవుతుంది. అవును సార్. ఓకే. మీరు చదువుకోలేదు, అక్షరం రాదు, కానీ మాట్లాడే వే ఆఫ్ స్టైల్ కావచ్చు, కానీ ఇతరులతో ఎలా ఉండాలనేది కొన్నిసార్లు ఇంగ్లీష్లో కూడా మాట్లాడుతారు. లేదు సార్, వాస్తవం సార్. ఇప్పుడు తిరిగినప్పుడు సార్ మీలాంటి పెద్దవాళ్ళు కలిసినప్పుడు ఒకటి సార్, ఒకటి ఏంటంటే అట్లా వస్తుంటుంది సార్. ఇప్పుడు నేను ఇందాక చెప్పా, ఒక చాలా ఇంటర్వ్యూ చేసేటప్పుడు నాకు సర్వే చేసి ఇంటికాడ చదువుకోలేదు, మళ్ళీ ఆడ ఫెయిల్ అవుతాం, మళ్ళీ కామెంట్ వస్తుందని అలాంటివి ఉంటాయి కదా సార్. అయితే నేను 2 ఊర్లలో సార్, ఆత్మకూరు, పొనుగోడు, ఈ 2 ఊర్లలో ఉన్నా కూడా నాకు నేను ఎక్కడ కూడా నేను బడిపోయినది లేదు సార్. లేదు, తప్ప అది చెప్పుకోవద్దు, చెప్పిందంటే ప్రయోగం లేదు. అయితే నీ పెద్ద బాలకృష్ణ కొట్టి నాకు చేసుకున్నా కాబట్టి అది ఓకే. అదే ఇప్పుడు ఉపయోగపడుతుంది. రాసుకుంటారా మీరు పాటలు? రాసుకోండి సార్, ఇందాక చూపించిన కదా సొంతంగా రాసుకోండి సార్. రాసుకుంటా, నా రాత నాకు అర్థమైంది, మీకు అర్థం కాదు, ఎవరికి రాదు, నాది నాకు అర్థమైంది. అంటే ఆ భాష తెలుగు కాదా? తెలుగే, మీకు మాత్రమే అర్థమైంది. తెలుగే, కానీ నా అక్షరాలు ఉంటాయి కదా సార్. ఆ టైంలో అంటే ఇప్పుడు ఘంటసాల గారు ఒక వత్త అయితే, ఇప్పుడు మన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, జేసుదాస్ గారు అప్పట్లో లేరు సార్. అయితే ఇప్పటి న్యూస్ సాంగ్స్ పాడతా, కానీ అప్పుడే ఘంటసాల గారు అంటే రిలేటెడ్ ఉంటాయి కదా ఇలా ముగ్గురు, అప్పటి ఉంటాయి. కానీ ఒక్క పాట ఎస్పి గారిది. మామా చందమామా వినరావా నా కథ, మామా చందమామా వినరావా నా కథ, వింటే మనసు ఉంటే కలిసేవు నా జత, మామా చందమామా నీ రూపము ఒక దీపము గతిలేని పేదకు, నీ రూపము ఒక దీపము గతిలేని పేదకు, నీ కలలే సాటిలేని పాఠాలు ప్రేమకు, నీ కలలే చాటిలేని పాఠాలు ప్రేమకు, నువ్వు లేక నువ్వు రాక విడలేవు కలువలు జాబిల్లి, నీ పాఠాలు ప్రేమకు, మామా చందమామా.
వెంకటేశ్వర్ గారు ఇప్పుడు ఇన్ని పాటలు పాడుకుంటూ వచ్చారు కదా, ఇవన్నీ చూడకుండానే వాడుతారు. మీరు రాసుకున్నది లేదు, అవును సార్. చేసేది లేదు, ఏమైనా విన్నామా పాడినామా అన్నట్టుగా. అవును సార్. సో ఎప్పుడైనా మీకు వేరే రికార్డింగ్ ఛాన్స్ కానీ సినిమాలలో పాడాలనే అవకాశాలు కానీ వచ్చిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? సార్ చాలామంది చెప్పారు సార్. చాలామంది చెప్పడం ఏంటంటే ఇవి విన్నాక కొన్ని వందల వేల ఫోన్ రావచ్చు, అంటే మీకు అవకాశం అన్నారు, కానీ అందులో ఏది కూడా సక్సెస్ కాలేదు నాకు తెలిసిన వరకు. ఓకే. చేసిర్రు, ఫోన్లు చేసిర్రు, మాట్లాడిర్రు, ఇట్లా చేద్దాం, మీకు ఇంట్లో అవకాశం ఉంది, అందులో అవకాశం ఉంది, మూవీలో కూడా అని చెప్పారు. ఏం రాలేదు సార్. పాడాలని చెప్పారు కానీ వచ్చిన పాడాలి చెప్పిర్రు ఆల్రెడీగా మనం పంపించి సార్, అది వాట్సాప్లో కూడా పాటలు కూడా ఈ పాడాలని పంపించి కూడా ఇవి పంపాలి సార్, ఈ పాడాలి ఇది చేయాలని చెప్పారు. ఓకే. అంటే మీకు ఇంటి దగ్గర పొలం గిట్ట ఏం లేదా ఇక మీకు? ఏం లేదు సార్. వ్యవసాయం కానీ ఏం లేదు సార్. ఏం లేదు. ఇప్పుడు మీరు ఏమైనా ఈ పాటలు పాడుతూ జర్నీనేనా? పాటలు పాడుకుంటూ జర్నీ సార్ ఇదే. ఇక అడప ఇందాక చెప్పా సార్, ఏం పోవడానికి కూడా లేదు ఛాన్స్. అదే మొత్తానికి అయితే పాటలే కంటిన్యూ చేసుకుంటూ. అంటే నాకు కొంత తెలిసిన సమాచారం ఏంటంటే చిన్న చిన్న ఈవెంట్ ప్రోగ్రామ్స్, అక్కడక్కడ ఏదైనా భజన కార్యక్రమాలు కావచ్చు, ఏదైనా ప్రోగ్రామ్స్ కావచ్చు, పెళ్ళిళ్ళు కావచ్చు, ఫంక్షన్లకు కావచ్చు, మిమ్మల్ని పిలిచి పాడిపిస్తారని పిలుస్తారు సార్. నిజమేనా? పిలుస్తారు కానీ ఒక్క విషయం సార్, వాళ్ళు పిలుస్తారు కానీ ఆడ ఎట్లా అంటే ఆడ ఎవరో ఒక లింక్ ఉంటుంది నాకు, వాళ్ళు ఏమైనా చేయాలి ఏంటంటే అన్న ఇట్లా మనం పాడాలనిపోతారు, ఆడిపోతే ఏముండదు ఆడ పాడతాం. అది ఎంత దాదాపు ఎందో పాడతాం కానీ అన్నగారు వచ్చినా ఘంటసాల గారు నేనే తీసుకొచ్చిన ఇది చేసిన అంటే ఆడ ఏముండదు ఆడ. ఇది మాత్రం ఫ్రెండ్షిప్ లాగా వచ్చినట్టు. ఫ్రెండ్షిప్. ఇక ఇప్పుడు వేల మంది పిలుస్తారు సార్, ఇందాక వచ్చి 3 ఫోన్ చేసారు. అయితే అది అంతా ఒకటి ఆడ పాడడం అంతే. ఆడ ఏమన్నా ఉంటే ఉండొచ్చు కానీ అమౌంట్ ఏమి ఉండదు. అంటే నేను పిలిపించిన అన్న నేను చేసిన ఏమైనా శాలువాలు కప్తారు, సన్మానం చేస్తారు. ఏదో పెద్ద మనిషిలాగా మర్యాద తప్ప ఫైనాన్షియల్ అయితే ఎవరేమి హెల్ప్ చేయరు. ఓకే. మరి ఇప్పుడు మీ పిల్లలు ఏం చేస్తున్నారు? మీ పిల్లలు ప్రైవేట్ స్కూల్లో చెప్తారు సార్. ఓకే. అంటే వాళ్ళు మీతోటే ఉంటారా? మాతో అందరం కలిసి ఉంటారా? ఎక్కడ ఇప్పుడు హైదరాబాద్ ఉంటారా? మేడ్చల్ ఉంటారా? ఓకే. సూర్యాపేటలో ఉంటలేరు? లేదు సార్. సూర్యాపేటలో సార్ ఎవరైనా పిలిస్తే ఇట్లా పోవడం అంతేగాని ఏం లేదు. ఎవరైనా పిలిస్తే ఆడనే ఉంటా, పిలవకపోతే ఇక్కడ ఉంటా. ఎక్కువ శాతం అయితే సూర్యాపేటలో ఎక్కువ ఉంటున్నా ఈ మధ్య. అదే అంటే పనిని బట్టి వేరే పనులు ఉంటే సార్ అటు ఇటు తిరగడం. రికార్డింగ్ స్టూడియోలో అయితే పాటలు పాడినా లేదు సార్. ఓకే. ఎవరు ఇప్పుడు ఆ కాలం లాంటి పాటలే? ఆ కాలంలో సార్ మహమ్మద్ రవి గారి పాటలు నేను ఓ ప్రియతమా 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 నా మది నిన్ను పిలిచింది గానమై వేణు గానమై నా ప్రాణమై నా మది నిన్ను పిలిచింది గానమై వేణు గానమై నా ప్రాణమై ఎవరివో నేను నెరుగలేను ఏ పేరున నిన్ను నే పిలువగలను ఎవరివో నీవు నెరుగలేను ఏ పేరున నిన్ను నే పిలువగలను తలపులలోనే నిలిచేవు నీవే తలపులలోనే నిలిచేవు నీవే తులకరి మెరుపుల రూపమైన మది నిన్ను పిలిచింది గానమై వేణు గానమై నా ప్రాణమై ఎన్ని యుగాలను నేను వేసేను
చేను ఈ మూగ బాధ ఎందాకదాసేను ఎన్ని యుగాలను నీ కొరకు వేచేను ఈ మూగ బాధ ఎందాకదాచేను వేచిన మదిని వెలిగింపరావే వేచిన మదిని వెలిగింపరావే ఆరని అనురాగ దీపమైన మది నిన్ను పిలిచింది గానమై వేణు గానమై నా ప్రాణమై. ఓకే వెంకటేశ్వర గారు, ఇప్పుడు ఇంకొక పాట ఏంటి అంటే మీరు కంప్లీట్గా సినిమా పాటలు కొన్ని భక్తి గీతాలు పాడతారని తెలుసు. సో అందులో మళ్ళా అప్పుడు హోల్డ్ పాటలు అదివో 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 అల్లదివో శ్రీహరివాసము అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 చేసుల పడగలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 చేసుల పడగలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము అది వెంకటాచలమకిలోన్నతము అదివో బ్రహ్మాదులకపు రూపము అది వెంకటాచలమకిలోన్నతము అదివో బ్రహ్మాదులకపు రూపము అదివో నిత్య నివాసమఖిల మునులకు అదివో అత్య నివాసమఖిల మునులకు అదే చూడు అదే మొక్కుడు ఆనందమయము అదే చూడు అదే మొక్కుడు ఆనందమయము అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 చేసుల పడగలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము. సో ఆ పాతకాలంలోనే ఆ టైంలో వచ్చిన పాటలలో ఘంటసాల గారిది ఒక భక్తి గీతం. ఓకే సార్. దీనుల కాపాడుటకు దేవుడే ఉన్నాడు దేవుని నమ్మినవాడు ఎన్నడూ చెడిపోడు ఆకలికి అన్నము వేదనకు ఔషధం పరమాత్ముని సన్నిధికి రావే ఓ మనసా రారా కృష్ణయ్య రారా కృష్ణయ్య దీనులను కాపాడ రారా కృష్ణయ్య రారా కృష్ణయ్య రారా కృష్ణయ్య దీనులను కాపాడ రారా కృష్ణయ్య రారా కృష్ణయ్య రారా మా పాలిటి ఇలవేలుపు నీవేనయ్యా ఎదురు చూచు కన్నులలో కదిలేమయ్యా మా పాలిటి ఇలవేలుపు నీవేనయ్యా ఎదురు చూచు కన్నులలో కదిలేమయ్యా పేదల మొరలాలించే విభుడవు నీవే కోరిన వరములను సగే వరదుడ నీవే పేదల మొరలాలించే విభుడవు నీవే కోరిన వరములను సగే వరదుడ నీవే
అజ్ఞానము చీకటికి దీపం నీవే, అన్యాయమునెదిరించే ధర్మము నీవే. నీవే కృష్ణ, నీవే కృష్ణ, నీవే కృష్ణ. రారా కృష్ణయ్య, రారా కృష్ణయ్య, దీనులను కాపాడ రారా కృష్ణయ్య. రారా కృష్ణయ్య, రారా కృష్ణయ్య. ఓకే సార్. థ్యాంక్ యూ వెంకటేశ్వర్ గారు. ఇప్పుడు మీరు నిత్యం ఈ పాటల ప్రోగ్రామ్స్ అటు ఇటు ఏదైనా కార్యక్రమాలు లేకపోతే ఎవరైనా పిలిస్తే పోయి పాటలు ఇవన్నీ జరుగుతున్నాయి కదా, మీ ఇంట్లో ఏం అబ్జెక్షన్ చేయరా? ఎందుకు ఇట్లా పోతున్నావు? చేస్తా అంటే అబ్జెక్షన్ అంటే ఏం లేదు సార్, అంటే వాళ్ళకు పేరే కొద్ది సంతోషపడుతురు కానీ ఆడ ఏమొస్తుంది ఏమో అని చూస్తులే పాపం. ఓకే, పేరు మాత్రం బయటికి వెళ్ళాం అనుకో, ఏదో వాట్సాప్లో ఫోటోలు ఇవన్నీ చూస్తారు కదా, మా నాన్న మా గ్రేట్ అట్లా అనుకుంటారు. అయితే ఒక సందర్భాలు ఆపత్తి వచ్చినప్పుడు ఇలాంటి మొత్తం అవసరం. ఆపత్తి వచ్చినప్పుడు ఎట్లుంటుందంటే, నేను ఒక 10 రూపాయలు సాయం చేయనప్పుడు వాళ్ళకి ఇబ్బంది కదా, సంతోషంగా ఉన్నప్పుడు పర్లేదు. అంతే కదా సార్, మీరు ఆలోచించండి సార్. సంతోషం ఉన్నప్పుడు ఏం పర్వాలేదు, ఆపత్తి వచ్చినప్పుడు మా నాన్న ఏంది ఇంత ఒకటి పేరేం పెద్ద గొప్ప ఏం కాదు కానీ సార్, ఉంది కదా ఏమీ చేయలేకపోతే వాళ్ళ మనసులో బాధ ఉంటుంది. అవును, వాస్తవం అది. మీకు తెలుసు, నాకు తెలుసు, అందరికి కూడా తెలుసు. అది ఎవరికైనా అంటే మనకు కష్టం వచ్చినప్పుడు ఏదైతే కావాలనుకుంటామో దొరకనప్పుడు ఆ పేరు ఎందుకు అనిపిస్తుంది. అవును, అది ఏవి రానప్పుడు ఏమో అయ్యో పేరే గొప్ప అని అనిపిస్తుంది. అది సార్, అది నేను ఏది రాదు మన ఎమ్మటి పేరే కదా అని అప్పుడు అనిపిస్తుంది. ఇప్పుడు ఎవరైనా అవకాశం ఇస్తారు, ఇప్పుడు లేటెస్ట్గా వచ్చే పాటలు పాడమని అవకాశం ఇస్తారు, పాడతారా? గ్యారంటీగా పాడతారా? గ్యారంటీగా ఎలాంటి పాటలు ఇచ్చినా కూడా చేయగలుగుతుంది. ఎందుకంటే అది చాలా ఈజీ సార్ ఇప్పుడు చేసిన పాటలల్లో. ఓకే, అప్పటి పాటలు జీవితాంతం మర్చిపోలేదు. ఇప్పుడు ప్రతి ఒక్క పాట సార్, ఏ పాట అయినా ఇప్పటిదాకా కూడా మనం ఎన్ని సంవత్సరాలు సార్ మనం పుట్టతోలు వచ్చిన పాటలు అవన్నీ ఇప్పటికి కూడా ఈ ఒక పాటకు అర్థం ఉంది. ఇప్పుడు ఏ పాట సార్ అర్థం ఉంది? వాస్తవం చెప్తున్నా, అప్పటికిప్పటికి చాలా వేరియేషన్ వాస్తవం. అది ఈ పాటలు పాడంటే పెద్ద లెక్కేం కాదు సార్, ఇది పెద్ద సమస్య కూడా కాదు. నేను చెప్తున్నా, ఇంటర్వ్యూలో చెప్తున్నా, పెద్ద సమస్య అది కానే కాదు. ఓకే, అయితే ఇలాంటి చేసిందంటే ఇప్పుడు ఎవరికైతే దగ్గర సంబంధాలు ఎట్లున్నాయో వాళ్ళ తీసుకోపో గుంజపత్రులు, కానీ మనకు ఎలాంటి అవకాశాలు చేయలేదు. అలాంటప్పుడు ఎందుకు ఏదో ఈ 4 పాటలు మహానుభావుని ఘంటసాల గారి వాళ్ళు గారు పాడుకొని ఈ జీవితం ఇంతతోని చాలా ధన్యం అనుకోవడం తప్ప ఏం లేదు. ఏదో వస్తుంది, ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, ఎదురు చూసి మోసపోకుమా అని. ఓకే, అంతేగాని ఏం లేదు సార్, అది మాత్రం. ఇప్పుడు మీరు కొన్ని ఈవెంట్లలోకి వెళ్తున్నా అన్నారు కదా సార్, ఎక్కువ ఈవెంట్లలో ఏ పాటలు పాడుతుంటారు? వాస్తవానికైతే ఈ పాటలు పాడుతుందుకే నన్ను పిలుస్తారు సార్, వేరే పాటలకు పిలవరు. ఘంటసాల గారు కానీ బాలు గారు కానీ పాడడానికి పిలుస్తారు. అది లేడీ సింగర్ అంటే దాదాపు ఒక 50-60 పాటలు చేసినాం. అది లేడీ సింగర్ అంటే 2 అది కూడా పాడతారు. బాలు గారి ఘంటసాల గారి దాదాపు 100 సాంగ్ చేయొచ్చు మేము. చేసినా కానీ లేడీ సింగర్ లేదు. లేడీ సింగర్ ఉంటే పాడాలి, ఇల్లు ఒట్టి పాడడం కల. లేడీ సింగర్ అంటే దానికి ఒక అసలు గొప్ప విషయం ఏంటంటే, చదువు రాకపోయినా ఇన్ని పాటలు మీరు యాది పెట్టుకొని పాడడం గొప్ప విషయం, అసలు మామూలు విషయం కాదు. కొందరు ఇప్పుడున్న జనరేషన్లో సాంగ్స్ చూసుకుంటూ పాడడానికి కూడా అవ్వట్లేదు. లిరిక్స్ మిస్ అవుతాయి, బాగానే మిస్ అవుతుంటుంది, కింద మీద అవుతుంటారు. మీరు గిత్తది ఏమన్నా మిస్టేక్ అయితే ఆగిపోతారు. అరే ఇది పోయింది, ఆడ తప్పు చేయదు సార్. ఎట్లా అంటే ఆడ మనం పోవాలన్నా ముందుకు పోనీయరు. ఎట్లా అంటే అది తప్పుగా సార్. ఇప్పుడు ఇప్పుడు మనం ఏడో 10 మంది ఉంటాం సార్ ఇక్కడ, అది బయటికి వెళ్ళినప్పుడు 1000 మంది ఉంటారు, లక్షల మంది ఉంటారు, కోట్ల మంది. ఆడ విన్నప్పుడు ఏంటంటే ఒక కాడైనా కొద్దిగా ఏమాత్రం పొరపాటు జరిగినా కూడా ఆడ కామెంట్ వస్తూనే ఉంటుంది ఆడ. అంటే ఒక్క విషయం సార్, నేను ఒకటి చెప్పిన, నేను HMTV ఏబిఎన్ పోయినప్పుడు కూడా నేను చదువు రాదని చెప్పినప్పుడు ఒక మాట అంటాను, సార్ మీరు చదువు రాడు సార్ ఇక్కడ తప్పు పాటలు సార్ ఎవరు కామెంట్ చేయరు సార్ అని నాతో అన్నారు. అవును, అంటే ఎందుకంటే ఎట్లా చదువు రాదు కాబట్టి మీరు మిస్టేక్లు అయినా కానీ పెద్దగా పట్టించుకోవచ్చు ఉంటే అదే గొప్ప విషయం అని ఫీల్ అవుతారు. అదే అవును సార్, అవును. ఇంకోటి కూడా చూడండి, బాల్యం అంటే చిన్న పిల్లలు పాటలు పాడతారు కదా, చిన్న పిల్లలు పాటలు పాడినప్పుడు కూడా ఏదైనా మిస్టేక్స్ అయితే తప్పు పట్టరు. ఎందుకంటే ఆ వయసులో పాడడమే గొప్ప.
చిన్న మామూలుగా సార్ వాళ్ళు ఆ పాటలు పాడడం అంటే అంటే విద్య రాకపోయినప్పుడు కూడా పాటలు పాడుతున్నారంటే మిమ్మల్ని కూడా వాళ్ళతో పోషించవచ్చు. పోలీసు సార్ చిన్నపిల్లలతో సమానం అనిపించచ్చు. ఎందుకంటే మీకు చదువు రాకపోయినా చదువుకున్న వాళ్ళకే కష్టం అంటే చదువు రాకపోయినా పాడుతారంటే అన్నారు సార్, నిజంగా గొప్ప విషయం అది. అన్నారు సార్ చాలా మంది అన్నారు. ఓకే ఎందుకంటే అది వెంకటేశ్వర్ గారు ఏమనుకునంటే నాది ఒక చిన్న రిక్వెస్ట్. చెప్పండి సార్. నా కోసం ఒక పాట నన్ను దోచుకుందు అదే లేదు సార్ అది. ఓకే థ్యాంక్ యూ. నన్ను దోచుకుందువటే నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని కన్నులలో దాచుకుందు నిన్నే నా స్వామి నిన్నే నా స్వామి నన్ను దోచుకుందువటే ధరింతును నీ చల్లని చరణముల నీడలోన ధరింతును నీ చల్లని చరణముల నీడలోన పూలదండవోలే కర్పూర కలికవోలే కర్పూర కలికవోలే ఎంతటి నెరజానము నా అంతరంగమందు నీవు ఎంతటి నెరజానము నా అంతరంగమందు నీవు కలకాలం వీడని సంఖ్యలలు వేసినావు సంఖ్యలలు వేసినావు నన్ను దోచుకుందువటే నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని కన్నులలో దాచుకుందు నిన్నే నా స్వామి నిన్నే నా స్వామి నన్ను దోచుకుందువటే సార్. ఒక పాట నేర్చుకోవడానికి ఎన్ని రోజులు పడుతుంది? నాకైతే సార్ ఒక 2 రోజులలో ఒక పాట ఉంటే దాన్ని 2 రోజులు వినాలి కంపల్సరీ. 2 రోజులు వినాల్సిందే. 2 రోజులు అంటే కంపల్సరీగా పాట తీసి పక్క పెడతాం. పాడేస్తారు అదే బాగా అదే లేదు సార్ అది ఈజీగా. ఇంకోటి సార్ అయితే మురళీకృష్ణలా ఒకటి ఎక్కడ ఉన్న ఏమైనా సాంగ్ అది కూడా నాకు ఏబిఎన్ ఛానల్లో హైలైట్ తెచ్చింది. అది దాదాపు 2 మిలియన్ 1 మిలియన్ పాయింట్ తెచ్చింది అది. అది సాంగ్ మన ఊర్లో ఇంటికి వచ్చి తీసుకొని పోయారు అది ఏబిఎన్ ఛానల్లో. ఓకే రెడీ. ఎక్కడ ఉన్నా ఏమైనా మనమెవరికి వారై వేరైనా నీ సుఖమే నే కోరుతున్నా నీ సుఖమే నే కోరుతున్నా నిన్ను వీడి అందుకే వెళుతున్నా నీ సుఖమే నే కోరుతున్నా అనుకున్నామని జరగము అన్ని అనుకోలేదని ఆగము కొన్ని జరిగేవన్నీ మంచికని అనుకోవడమే మనిషి పని నీ సుఖమే నే కోరుతున్నా నిన్ను వీడి అందుకే వెళుతున్నా నీ సుఖమే నే కోరుతున్నా. సరే అన్నారు కదా. ఓకే సూపర్ థ్యాంక్ యూ. అంటే పాటకు ప్రాణం పోయడం ఒక ఎత్తు మనం అనుకోవచ్చు, కానీ మీలాంటి గాయకులు అప్పటి పాటల్ని ఇప్పుడు వినిపించడం అనేది ఇంకో ఎత్తు. ఇప్పుడు వాస్తవానికి ఈ పాటలు వినరు అనే విషయం పక్కన పెడితే పాడుతుంటే మాత్రం వినాలనిపిస్తుంది. ఎసంటి వాళ్ళకైనా ఆ పాటల్ని వినాలి, అబ్బా బాగున్నాయి పాత పాటలు అనిపిస్తుంది. ఇప్పుడు మా ఈ జనరేషన్ వాళ్ళైనా సరే ఈ పాటలు వినకముందేమో సరే పాతయా వద్దులే అంటారు, కానీ ఒకసారి ఆ పాటలు పెట్టినాక వినాలనిపిస్తుంటుంది. సూపర్. ఒకటి సార్, ఇప్పుడు ఒక డైరెక్టర్ గారు నాకు ఫోన్ చేసిండు, మళ్ళా పాత తరాన్ని ఘంటసాల గారి పాటల్ని మళ్ళీ చేద్దాం సార్, మీరు
మాకు పూర్తిగా సహకరించండి ఫోన్ చేసిండు సార్. ఓకే, సూపర్. అయితే ఈ పాటలు అనేది సార్ ఒకటి ఏంటంటే ఈ పాటలు ప్రతి దాంట్లో అర్థం ఉంటుంది సార్. అంటే ఏ దాంట్లో అర్థం ఉండదు కాదు. అవును, ఎక్కడి పాట సార్, ప్రతి ఒక్క పాటకు ఘంటసాల గారి పాత పాట ప్రతి ఒక్కటి ఒకటని చెప్పను, ప్రతి దానికి అర్థం ఉంది. ఈ రోజున పాటలల్లా ఈ రోజున రేపు మర్చిపోతాం, రేపుంటే ఎల్లుండి మర్చిపోతాం. వాస్తవం కాదు అది. అవును, మీరు నేను అనేది కరెక్ట్గా. వాస్తవం. అయితే ఏంటంటే ఆ పాటలు ఇప్పటిదాకా ఇప్పుడు మీకు నాన్నగారు చెప్పొచ్చు, అమ్మగారు చెప్పొచ్చు, తాతగారు చెప్పొచ్చు మీకు, అంటే మీరు చిన్న వయసు కాబట్టి. అవును, ఇప్పుడు అవి వినబట్టే మీరు ఈ రోజున దాన్ని ఆలోచిస్తారు. అవును, ఆ పాటలు ఇప్పటి పాటలు చెప్పండి, ఇప్పటి నుంచి 10 సంవత్సరాల తర్వాత ఈ పాటలు చెప్పండి, ఒక్క పాట చెప్పలేరు, చెప్పలేము, కరెక్ట్గా చెప్పలేరు. ఈ పాట ఏంటంటే పలానా సినిమా అంటే ఏం పాట ఆ పాట కూడా తెలియదు. అది నాకు తెలిసిన చెప్పండి సార్. అది అవును, కరెక్ట్. ఒక ముక్కలు కట్ చేసి ఒక్క ముక్కలు అర్థమైంది సార్. అప్పుడు విన్నప్పుడే, ఆ కొద్దిసేపు విన్నప్పుడే మీరు సినిమా పోయినప్పుడు, తర్వాత మీరు చెప్పండి సార్ ఆ పాట ప్రతి ఒక్క ఈ పాట చెప్పండి. మీరు ఇప్పుడు కాదు ఇంకెన్ని సంవత్సరాలు చెప్పగలుగుతారు, ఇంకెంటే 100 సంవత్సరాలు చెప్పగలుగుతారు ఈ పాటలు. అవును, ప్రతి పాటలో అర్థం ఉంది. అంటే అప్పుడు నిజంగా కూడా చెప్పాలంటే గొప్ప గొప్ప మీనింగ్స్ ఖచ్చితంగా సమాజానికి ఉపయోగపడుతున్నట్టు, సొసైటీకి ఎక్కడొచ్చేటట్టుగా రాసిన పాటలే తప్ప ఇప్పుడు నిజంగా కూడా చాలా వరకు ఎవరి మైండ్కి ఎక్కువ పాటలు ఎక్కిన కొంతకాలం కొద్ది వరకు కంటిన్యూటీ ఉండదు. ఇప్పుడు నిన్న మొన్న వచ్చిన సినిమాల పాటలు కూడా రండి, మీరు ఆ పాట ఒకటి చెప్పండి, అది చెప్పలేరు. ఆ పాటలు మీరు నాన్నగారు చెప్పిన పాట ఇప్పుడు చెప్పగలుగుతారు మీరు. అవును, అవి అంతే కదా. అంతే సార్. అయితే ఇది ఉన్న విషయం ఏంటంటే అది సినిమాల పేర్లు చెప్పదు అని చెప్పకూడదు, కానీ వాస్తవం అయితే ఏ పాటలు అర్థం ఉంది సార్, ఏ పాటలు అర్థం లేదు. ఓకే, అర్థం వేయడం సార్. అప్పుడప్పుడే పోవడం, తర్వాత ఏముండదు. సినిమాలు చూసేదా మీరు అప్పుడు? సినిమా అప్పుడు మీ లేదు సార్. అప్పుడు ప్రతి సినిమాకి పోయేది సార్. సినిమా అంటే 50 పైసలు సార్. అప్పుడు 50 పైసలు, 50-65 పైసలు అంతే చూసినప్పుడు. 50-65 పైసలు అప్పట్లోది. ఒక అంటే నేను చాలా వరకు విన్న పాటలలో ఇంకో పాట కూడా చాలా హైలైట్ పాట ఉంది, చెప్పండి. ఈ గాలివానలు అనే ఓకే సార్, ఒకసారి మాకు. ఓకే. గాలివానలో వాన నీటిలో గాలివానలో వాన నీటిలో పడవ ప్రయాణం, తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం, తెలియదు పాపం. గాలివానలో వాన నీటిలో పడవ ప్రయాణం, తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం, తెలియదు పాపం. ఓ ఇప్పుడు వెంకటేశ్వర్ గారు అప్పుడు పాతకాలం పాటలే కాబట్టి మీ మొత్తం ఘంటసాల ఆయన పాటలే కాబట్టి ఇప్పుడు కంప్లీట్గా అవే పాటలు తీసుకుందాం. నాగేశ్వరరావు గారిది మంచి అవేర్నెస్, అంటే సొసైటీకి ఎక్కడ వచ్చిన పాట మీరు ఇష్టంగా పాడేది ఒక పాట. ఓకే సార్. నీళ్ళతో నీడ అన్నది నన్ను తాకరాదని, పగటితో రే అన్నది నన్ను తాకరాదని, నీరు తన్ను తాకరాదని గడ్డి పరక అన్నది, నేడు భర్తనే తాకరాదని ఒక భార్య అన్నది. వేలి కొసలు తాకనిదే వీణ పాట పాడేనా, చల్లగాలి తాకనిదే నల్ల మబ్బు కురిసేనా, తల్లి తండ్రి నొకరినొకరు తాకనిదే నీవు లేవు నేను లేను, నీవు లేవు నేను లేను లోకమే
నీడతో నీడ అన్నది నన్ను తాకరాదని, పగటితో రేయి అన్నది నన్ను తాకరాదని. ఏఎన్ఆర్, ఎన్టీఆర్ వీళ్ళ పాటలు ఒక ఎత్తు అయితే, శోభన్ బాబు గారి పాట ఒకటి ఓకే పాడాలి. సార్. 10 మాసాలు మోసావు పిల్లలను, బ్రతుకంతా మోసావు బాధలను, ఇన్ని మోసిన నిన్ను మోసేవాళ్ళు లేక వెళుతున్నావు. ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు సొంతము, ఎంతవరకి బంధము. ఈ జీవన తరంగాలలో కడుపు చించుకు పుట్టిందొకరు, కాటికి నిన్ను మోసేదొకరు, తలకి కొరవి పెట్టేదొకరు, ఆపై నీతో వచ్చేదెవరు, ఆపై నీతో వచ్చేదెవరు. ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు సొంతము, ఎంతవరకి బంధము. ఈ జీవన తరంగాలలో అయితే వెంకటేశ్వర గారు, మన ఎన్టీఆర్ గారి సినిమా ఒకటి ఉంటుంది భూమి గురించి. జననీ జన్మభూమిచ్చ స్వర్గాదపి గరీయసి, స్వర్గాదపి గరీయసి. ఏ తల్లి నిన్ను కన్నదో, ఏ తల్లి నిన్ను కన్నదో, ఆ తల్లినే కన్న భూమి గొప్పదిరా. జననీ జన్మభూమిచ్చ స్వర్గాదపి గరీయసి, స్వర్గాదపి గరీయసి. నీ తల్లి మోసేది నవమాసలేరా, ఈ తల్లి మోయాలి కడవరకురా, కట్టే కాలే వరకురా. ఆరుణం ఈ జన్మతో తీరేనురా, ఈ రుణం ఏ జన్మాన తీరేనురా. ఆ రూపమే ఈ జవానురా, త్యాగానికి మరో రూపు నువ్వురా. జననీ జన్మభూమిచ్చ స్వర్గాదపి గరీయసి, స్వర్గాదపి గరీయసి. దేవదేవదవలాచల మందిర గంగాధర హర నమో నమో. దైవతలోక సుధాంబుద హిమకర లోక శుభంకర నమో నమో. దేవదేవదవలాచల మందిర గంగాధర హర నమో నమో. దైవతలోక సుధాంబుద హిమకర లోక శుభంకర నమో నమో. పాలిత కింకర భవన శంకర శంకర పురహర నమో నమో. పాలిత కింకర భవన శంకర శంకర పురహర నమో నమో. హాలహలధర
శూలాయుధకర శైలసుతావర నమో నమో హాలాహలధర శూలాయుధకర శైలసుతావర నమో నమో దేవదేవదవలాచల మందిర గంగాధర హర నమో నమో దైవత లోక సుధాముదహి మకర లోక శుభంకర నమో నమో ఓకే ఓకే సూపర్ సూపర్ వెంకటేశ్వర్ గారు పాత సినిమాలలో ఏఎన్ఆర్ గారి పాటలలో ఒక లవ్ డ్యూయట్ సాంగ్. అందమే ఆనందం అందమే ఆనందం ఆనందమే జీవిత మకరందం అందమే ఆనందం ఆనందమే జీవిత మకరందం అందమే ఆనందం పనిలేచే కడలి తరంగం ఓ పడిలేచే కడలి తరంగం వడిలో జడసిన సారంగం పడిలేచే కడలి తరంగం వడిలో జడసిన సారంగం సుడిగాలిలో సుడిగాలిలో ఎగిరే పతంగం జీవితమే ఒక నాటక రంగం జీవితమే ఒక నాటక రంగం అందమే ఆనందం ఆనందమే జీవిత మకరందం అందమే ఆనందం ఓ ఓకే వెంకటేశ్వర గారు మొత్తం ఎన్ని పాటలు పాడగలుగుతారట మీరు చూడకుండా ఎన్ని విన్న పాటలు విని నేర్చుకున్న పాటలు? ఘంటసాల గారి అయితే ఒక 1000 పాటలు పాడదు. మానవుడే మహనీయుడు మానవుడే మహనీయుడు శక్తియుతుడు యుక్తపరుడు మానవుడే మాననీయుడు మానవుడే మహనీయుడు దివిజగంగ భూమి దించిన భగీరథుడు మానవుడే సుస్థిర తారగ మార్చిన ధ్రువుడు కూడా మానవుడే సృష్టికి ప్రతి సృష్టి చేయు విశ్వామిత్రుడు నరుడే జీవకోటి సర్వంలో శేషతముడు మానవుడే మానవుడే మహనీయుడు మానవుడే మహనీయుడు శక్తియుతుడు యుక్తిపరుడు మానవుడే మాననీయుడు మానవుడే మహనీయుడు. వెంకటేశ్వర్ గారు ఇప్పుడు మనం సినిమా పాటల కానించి అప్పుడు పాత పాటలు అన్నీ పాడుకుంటూ వచ్చినాం. ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటిదంటే మళ్ళొక భక్తి పాట ఏదైనా కావచ్చు, ఏ దేవుడికి సంబంధించిన, ఎందుకంటే మీ స్వరానికి ఆ పదాలకి ఆ పాటలకు సంబంధించింది మీకు నచ్చిన భగవంతుని మీద ఏదన్నా ఒక పాట. ఓకే సార్. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా జయ జయ
శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక ఆ ఆ ఆ బాహుదా నదీ తీరములోన బావిలోన వెలసిన దేవా బాహుదా నదీ తీరములోన బావిలోన వెలసిన దేవా. సో వెంకటేశ్వర గారు థ్యాంక్ యూ సో మచ్. మేము అడిగిన ప్రతి పాటకు మేము ఏది అడిగినా కాదనుకుంటా పాడినందుకు చాలా చాలా థ్యాంక్స్. అయితే మీకు ఇష్టమైన దైవం ఎవరు? ఏ దేవుడిని ఎక్కువ ఇష్టపడుతుంది? వెంకటేశ్వర సార్. వెంకటేశ్వర సార్ అంటే మీకు పేరు కావాలని అట్లా పెట్టిరా మీ అమ్మ నాన్న? లేదు సార్, వెంకటేశ్వర స్వామిది అంటే అమ్మ నాన్న అంటే పెట్టుకోవచ్చు, వాళ్ళు మన తెలియదు కానీ మీకైతే వెంకటేశ్వర స్వామి ఇష్టం. సో ఇంకొక పాట మా కోసం అదే వెంకటేశ్వర స్వామి. ఓకే సార్. పురుషోత్తమా 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 పొడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమా పొడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమా మమ్ము ఎడయకమయ్యా కోనేటి రాయడ పొడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమా మమ్ము ఎడయకమయ్యా కోనేటి రాయడ పొడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమా. కోరి మమ్ము చేరినట్టి కులదైవమా చాలా నేరిచి పెద్దలిచిన నిదానమా గారవించి దప్పి తీర్చు కాలమేఘమా గారవించి దప్పి తీర్చు కాలమేఘమా గారవించి దప్పి తీర్చు కాలమేఘమా మమ్ము చేరు చిత్తములోని శ్రీనివాసుడా పొడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమా మమ్ము ఎడయకవయ్యా కోనేటి రాయడ పొడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమా 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 పురుషోత్తమా. ముద్దబంది నవ్వులో మోగ భాసలు మూసుకున్న రెప్పలపై ప్రేమ లేఖలు చదువుకునే మనసుంటే ఓ కోయిలా మధుమాసం అవుతుంది అన్ని వేళలా ముద్దబంది నవ్వులో మూగ భాసలు మూసి ఉన్న రెప్పలపై ప్రేమ లేఖలు ముద్దబంది నవ్వులో భాసలు బంధమంటూ ఎరుగని బాటసారికి అనుబంధమై వచ్చింది ఒక దేవత ఆ ఆ ఆ బంధమంటూ ఎరుగని బాటసారికి అనుబంధమై వచ్చింది ఒక దేవత ఇంత మాటలోనే
అంత మనసు ఉంచి నా సొంతమే అయింది ప్రియురాలిగా. ముద్దబంది నవ్వులో మూగ భాషలు, మూసి ఉన్న రెప్పలపై ప్రేమ లేఖలు. ముద్దబంది నవ్వులో మూగ భాషలు. థ్యాంక్ యూ ఘంటసాల జూనియర్ వెంకటేశ్వర్ గారు, ఘంటసాల గారు. చాలా చాలా సంతోషం. మేము అడిగినందుకు అన్ని పాటలు విలపించినందుకు మేము చాలా ఆనందపడుతున్నాం. సో నమస్తే మిత్రులారా, చూశారు కదా, ఇలాంటి మట్టిలో మాణిక్యాలను ఎందరో వెలికి తీసే ప్రయత్నం చేస్తుంది మన రస్తా టీవీ. సో మనం చాలామంది కళాకారులను ఇంట్రడక్షన్ చేసుకుంటూ వస్తున్నాం, డిఫరెంట్ కళాకారులను చూసుకుంటూ వస్తున్నాం. కొత్తగా భక్తి గీతాల్లోకి అని చెప్పేసి ఘంటసాల గారి పాటల్ని మళ్ళీ ఇప్పుడు వినిపిస్తున్న జూనియర్ ఘంటసాల గారు ఈరోజు మన ఆఫీస్కి రావడం, రస్తా టీవీలో ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. సో జూనియర్ ఘంటసాల గారి పాటలు విని అందరూ ఆదరిస్తారని, ఆయనకు మీ వంతుగా ప్రోత్సాహం ఇచ్చి ఇంకా ఆయనని గొప్పగా చూసే ప్రయత్నం చేపిస్తారని నేను ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగించుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే రస్తా టీవీ, నేను మీ వరప్రసాద్ మేడ్. సార్ నమస్కారం సార్. ఇలాంటి ప్రోగ్రాంలు ఎన్నో చేసుకుంటూ వస్తున్నాం సార్. చాలా ఛానళ్ళల్లో నేను చేసుకుంటూ వచ్చిన ఈరోజు ప్రసాద్ గారు, వరప్రసాద్ గారు ఇంటర్వ్యూకి పిలవడం నాకు చాలా సంతోషం. ఘంటసాల గారి పాటలు కాకుండా వేరే పాటలు కూడా పాడించి నన్ను చాలా ఎంకరేజ్ చేశారు సార్. ఒక విషయం సార్, నేను ఏంటంటే రస్తా టీవీకి ఇలాంటి మంచి ప్రోగ్రాంలు ఎన్నో చేయాలని నన్ను ఇక్కడికి పిలిచి ఇంటర్వ్యూ తీసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మాలాంటి పేద కళాకారులని ఎంతోమందిని పైకి తీసుకొచ్చే ఏర్పాట్లో ఈ రస్తా టీవీ చాలా ముందంజలో ఉంది. పేద కళాకారులు ఎంతోమంది ఉన్నారు సార్. వాళ్ళందరికీ రస్తా టీవీ అనేది మాకు అండగా ఉండాలని నేను కోరుకుంటూ, ఇలాంటి మంచి ప్రోగ్రాంలు ఎన్నో చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యంగా వరప్రసాద్ గారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ టీవీ ఛానల్కి అన్నిటికీ నమస్కారం సార్.